చాలా అన్ఎక్స్పెక్టెడ్ నేను అనుకోలేదు. బట్ దేవుడు చేసిన మేలు నాకు కౌంట్లెస్ ఉంది. బట్ నేను ఈ చర్చ్కి రాకముందు జస్ట్ నామకా వసిత వస్తూ ఉన్నాను. జస్ట్ ప్రేస్ చేసి రాలేదు, చర్చ్ అటెండ్ చేసేకే వస్తూ ఉన్నాను. సో వస్తా అక్కడ ఒక రోజు కాల్స్ అన్న మాట్లాడిండు. నేను ఇక్కడ మాట్లాడాలన్నప్పుడు నేను ఎందుకు మాట్లాడాలని నాకు చాలా క్వశ్చన్స్ ఉంది. సో ఆయన పిలిచినప్పుడు ఒక ప్రేయర్కే కదా అనేసి నేను లబ్లోకి వచ్చినాను. అందరికీ ప్రేయర్ చేస్తాను, నేను ఆడే ఉన్నాను, నాకు ఈ ప్రేయర్ చేయలేదు. ఉండు అనిండు. సో ఉండు అనిండు. సో అందరూ బయటికి వెళ్ళాక నాకు అక్కడ వచ్చి మాట్లాడిండు. సో నేను ఎన్ని గోత్రూ పోతాను లైఫ్లో, ఎన్ని బాధలు పడతాను, ఎన్ని కష్టాలు పడతాను, నా ఆలోచన అంతా అన్నీ అదే ఆపోజిట్గా ఉంది. అన్నీ పట్టని ఇంచుగా స్టెప్ చెప్పేసిండు. నాకు ఫుల్ షాక్ అండ్ ఫుల్ నేను ఏడుస్తూ ఉన్నాను. అన్న నీకు ఎట్టా తెలుసు ఇవన్నీ అని. సో ఆయన నేను నీతో నీ గురించి ప్రేయర్ చేసేటప్పుడు దేవుడు నాకు బయలుపరిచినాడు. బట్ దేవుడు నీకు చాలా చాలా బ్లెస్సింగ్స్ ఉంది, నువ్వు ఎక్కడో పోయి ఉంటావు అని నాకు చెప్పినాడు. సో నేను నాకు అప్పటికి క్వశ్చన్ మార్క్, నేను నిజమేనా ఇది నమ్మాలా అని. ఒకరోజు నేను సరే నా వర్క్ ప్రెషర్లో నేను చాలా డిప్రెషన్లా, చాలా ఫ్యామిలీ ఇష్యూస్లా, చాలా డిప్రెషన్లో పోయి సూసైడల్ థాట్స్ అంతా పోయినాను. సో నేను ఎప్పుడు కాల్స్ అన్న కాడ ఎవ్రీ ఏదైనా కష్టం బాధ షేర్ చేసేటప్పుడు నాకు చాలా ధైర్యం చెప్పేవాళ్ళు. సో నీకు ఈ దేవుడు పక్కన ఉండు, ఏమీ లేదు అనేసి. సో నేను అనుకోలే నాకు ఒక జాబ్ దొరుకుతుంది అనేసి, నా డ్రీమ్ కంపెనీ అని నేను అనుకోలేదు. సో నేను అందరికీ నేను ఒక ఇంటర్వ్యూకి పోయినాను. అది అన్నోన్ పర్సన్ నాకు ఒక నెంబర్ ఇచ్చింది, డెలాయిట్ నెంబర్. సో అది పోయిన తర్వాత నాకు ఆ నెంబర్, ఈ నెంబర్ నువ్వు కాల్ చేయి, నీకు పని దొరుకుతుందా లేదో సెకండరీ జస్ట్ ట్రై చేయాలి. సో నేను వచ్చి ప్రేయర్ చేసి కాల్ చేసి నెక్స్ట్ డే నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అవి నేను సెలెక్ట్ అయిపోయాను. ఆల్మోస్ట్ తను ఇంటర్వ్యూ అవి తను సెలెక్ట్ అవ్వలేదు, బట్ నేను సెలెక్ట్ అవ్వి నన్ను ఎత్తుకుపోయి హైదరాబాద్లో పెట్టాను. సో ఇట్స్ అ వెరీ బిగ్ కంపెనీ. నేను ఆన్లైన్కి బెంగళూరుకి వచ్చినప్పుడు సో నాకు ఆఫీస్లో చాలా ప్రెషర్ ఉన్నింది. సో నాకు అవ్వాలి, అప్పటికి నేను పోలీసులు పోయినా నాకు చాలా ప్రెషర్గా ఉంది ఆ కంపెనీ. నా చేతిలో పని చేసేకి అవ్వలేదు. అందులో లేదు నువ్వు పని చెయ్యి, నీకు వేరే జాబ్ దొరుకుతుంది అని ప్రేయర్ చేసి నెక్స్ట్ డే నాకు ఇంకో కంపెనీలో ఇంటర్వ్యూ వచ్చింది. సో నాకు ఇక్కడ వచ్చిన శాలరీ కూడా ఆల్మోస్ట్ ఇంకా ఒక 60% హైక్లో ఆ కంపెనీ నాకు ఈ శాలరీ హైక్ వచ్చింది. సో నేను ఆడ జాయిన్ అవ్వి దేవుడికి నేను ఒక అంగీకారం చేసుకున్నాను. సో నేను ఏం చేసినాను, నేను దేవుడికి ఇంతని నా పట్ల నేను ఇస్తానండి. సో నేను ఎక్కడికి పోయినాలో ఏం చేసినాలో దేవుడిని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను కాబట్టి ఇంతవరకు నాకు చాలా ఆశీర్వాదం ఇచ్చిండు. సో నేను నా చేయి అందుకునే నాకు చేయికి ఇంకా సాపే అంత ఎర్నింగ్స్ నాకు ఇచ్చిండు, అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఎర్నింగ్స్ ఇచ్చిండు. సో ఫ్యామిలీ పీస్ఫుల్గా ఉంది, నేను హ్యాపీగా ఉన్నాను. సో ఇంక ఎన్ని నా లైఫ్ ఉండగా నేను దేవుడికి ఎంతంటే అంత నా సేవ చేస్తూనే ఉన్నాను.